ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన ఇంటికి నీరు తీసుకురావడానికి ఒక కొత్త బావిని తవ్వడం మొదలుపెట్టాడు. 10 అడుగులు తవ్వినా నీరు పడలేదు. గ్రామస్తులు అతనికి చెప్పారు. నీళ్లు పడేటట్టు లేదు. వదిలే తవ్వడం ఇక మీదట అని చెప్పారు. అతడు మళ్ళీ మరొక చోట తవ్వడం మొదలుపెట్టాడు. అక్కడ కూడా 8 అడుగులు తవ్వాడు. తర్వాత దాన్ని కూడా నీళ్లు పడలేదని వదిలేశాడు. ఇలా 3 చోట్ల ప్రయత్నించినా అతనికి నీరు పడలేదు. చివరికి పూర్తిగా నిరాశపడి అక్కడి నుండి తిరిగి ప్రయాణమయ్యాడు. అ అదే ఊరిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడిని వెళ్ళి కలిశాడు. ఆ వృద్ధుడితో చెప్పాడు, "నేనిలా ప్రయత్నం చేసినా నీళ్లు పడడం లేదని." అప్పుడు ఆ వృద్ధుడు అతన్నడిగాడు, "నీకు నీరు రావాలనుకుంటున్నావా? లేక ప్రయత్నాలు మార్చాలి అనుకుంటున్నావా?" అని తిరిగి అడిగాడు. అతడు ఏమీ అర్థం కానట్టు చూశాడు. వృద్ధుడు ఇలా చెప్పాడు, "విజయం నీకు దూరంలో లేదు. నువ్వే దానిని వదిలేస్తున్నావు. చివరికి ప్రయత్నమే నీకు దగ్గరగా ఉండి ఉండవచ్చు. ఒకసారి గుర్తుంచుకో" అన్నాడు. ఆ మాటలు అతనిలో నమ్మకాన్ని నింపాయి. అతడు తిరిగి మొదటి చోటికే వచ్చాడు. మళ్ళీ అక్కడే త్రవ్వడం కూడా మొదలుపెట్టాడు. 10 అడుగులు, 12, 14 ఇలా తవ్వడం అడుగులు పెంచుతూ పోతున్నాడు. చివరికి 15వ అడుగులో నీరు ఉబికి బయటికొచ్చింది. అతడు ఆశ్చర్యపోయాడు. అతను వదిలేసిన చోటే విజయం దాగి ఉందని తెలుసుకోగలిగాడు. వదలకుండా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం నీ ముందే ఉంటుంది అని ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.